ఒక మహారాణి నిండు కొలువు, చుట్టూ మహావీరులు, ధర్మకోవిదులు, గురువులు. కాని ఆపదలో ఉన్న ఆ అబలకు సాయం చేసేందుకు ఒక్క చెయ్యి కూడా ముందుకు రాలేదు. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా అన్ని దారులు మూసుకుపోయాయని అనిపించిందా? దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయామని భయం వేసిందా? అలాంటి స్థితిలోనే జరిగిన ఒక అద్భుతమే ఈ ద్రౌపదీ కథ. ఒక సామాన్య ఇల్లాలు, మంత్రాలు తెలియవు, పెద్ద పెద్ద పూజలు రావు, కనీసం శాస్త్రాల గురించి కూడా అవగాహన లేదు. కాని ఆమె వండిన ఆ చల్లని ముద్దను ఆ పరమాత్ముడే స్వయంగా వచ్చి ఆరగించేవాడట. నిజంగా దేవుడికి కావాల్సింది నియమనిబంధనలా, లేక కల్మషం లేని కమ్మని ప్రేమ? ఈరోజు మనం తెలుసుకోబోయే కదా రాజస్థాన్ గడ్డపై పుట్టిన గొప్ప భక్తురాలు కర్మాబాయి. ఒక చిన్న బాల సన్యాసి, ఒక నిరుపేద ఇల్లాలు ఆకలితో అలమటిస్తున్న వేళ ఒక చిన్న దానం అఖండ ఐశ్వర్యంగా ఎలా మారింది? భక్తి ముందు భగవంతుడు ఎలా మోకరిల్లుతాడో తెలిపే అద్భుత ఘట్టమిది. ఈరోజు మనం ఆది శంకరాచార్యుల వారు కురిపించిన ఆ బంగారు వర్షం వెనుక